అంతర్గత ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో అనగా అంతర్గత ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరియు తమిళనాడు అంతర్గత ప్రదేశాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రం నుంచి తేమతో కూడిన సవ్య దిశలో గాలులు భూ ఉపరితలంపై కోస్తా జిల్లాలపై వీస్తున్నందువల్ల రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, ఉరుములు, మెరుపులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు అనగా ఈరోజు అటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు ఉండే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాలో 2వ రోజు తర్వాత 7వ రోజు వరకు పొడి వాతావరణం, దక్షిణ కోస్తాలో రాబోయే 24 గంటల తరువాత 7వ రోజు వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇక కోస్తా జిల్లాలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఈ రాబోయే వారం రోజులు కూడా కోస్తా జిల్లాలపై వేడిమితో కూడిన, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రకరకాల వార్తా సంస్థల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి. క్షేత్ర స్థాయిలో ఉన్న సమాచారాన్ని లేదా వాతావరణ శాఖ ఇచ్చే ముఖ్యమైన సూచనలను పాటించవలసిందిగా ప్రజలకు సూచనలు ఇవ్వండి.